ఉంటాయి. ఇట్లుంటాయి కదా. లేదా ఆమె ఇష్టపడితే అనవసరం కారణంలో పాల్గొనాలి, లేదా తెలియకుండా ఎవరో సెక్స్ చేయాలి, తెలియకుండా ఏ కారణం చేతైనా పురుషుడు వేరే కారణాలు అమలు చేయాలి, వీటి వల్ల గర్భం ధరిస్తుంది. కానీ ఇలాంటి ఈ రీజన్స్ లేవు, అక్కడ ఎంత వెతికినా లేవు అనమాట. రేపు జరగలేదు, పురుషుడు వేరే కారణాలు వచ్చే అవకాశం లేదు, అనవసరం కారణంలో పాల్గొనాలి కానీ గర్భం ధరించింది అంటే సైన్స్కి అతీతంగా జరిగింది అంటే అద్భుతంగా వింతే కదా, అది జరగదు కదా. మరి ఎట్లా జరిగింది? ఒక కథ ఇట్లుంటుంది అన్నట్టు, రాయడము కథ అట్లా ఉంటుంది, రాయడం కూడా ఇలా ఉండాలి. చాలామంది కథ రాయాలంటే జస్ట్ కామంతో కామ కథలు రాస్తూ ఉంటారు, ఫాంటసీ చేస్తూ ఉంటారు, ఇదే రైటర్ని అనుకుంటారు. కానీ ఇది కాదు. కరెక్ట్ ఇట్లా ఆలోచనలు వస్తాయి, కామంతో కూడా కామ ఆలోచనలు వస్తాయి, కథలు రాయొచ్చు, ఐడియాలు వస్తాయి. కానీ అలా రాయడం అది కాదనమాట. మరి ఎలా అంటే కామం లేకుండా కామం కథ రాయగలడా? అలా కామం లేకుండా రాయాలి, కామం కథ రాయాలి, అట్లా అనమాట. అంటే దానికి మనిషి బ్లూ ఫిల్మ్లో నటిస్తాడు, ఏముంది రియల్గా సెక్స్ చేయడం, అందులో కూడా బ్లూ ఫిల్మ్లో నిజంగా సెక్స్ చేస్తాడు అన్నట్టు. కానీ సినిమా అట్లా కాదు, అక్కడ రియల్ సెక్స్ అనేది ఉండదు. ఎట్లంటే నటన అనమాట, సెక్స్ చేసినట్టు నటించాలి. అంటే ఎట్లుంటుంది, ఇప్పుడు 2 జంతువులు ఆవులు చేసుకున్నట్టు మనిషి చేయాలనుకో, అది ఎట్లుంటుంది? చేయలేడు కదా. ఇప్పుడు జంతువులు మన కోరిక కలుగుతా అట్లా స్త్రీ మీద మన కోరిక కలగద్దు. కానీ కలిగినట్టు అట్లా భ్రమ కల్పించాలి, మనం భ్రమపడుతూ భ్రమ కల్పించాలి వాళ్ళు. కానీ రియాలిటీ చేయదు, రియల్గా చేయదు, రియాలిటీ ఉండద్దు. అట్లా అన్నమాట. కేవలం కొన్ని సంకేతాలు అలా చేస్తూ ఉంటే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది చూసే వాళ్ళకు. తప్ప మనం జంతువులాగానైనా రియల్గా చేయదు, రియాలిటీ ఉండద్దు అనమాట. అదొక డ్యూటీ, ఉద్యోగంలాగా చేయాలన్నమాట. ఎవరైనా కామం గురించి మాట్లాడతారు, కామంతో కామం కథలు రాస్తూ ఉంటారు. కానీ ఇది కరెక్ట్ కాదు. కథ ఎలా రాయాలి, కంటెంట్ ఎలా క్రియేట్ అంటే కామం లేకుండా కామంతో కామం కథ లేకుండా రాయాలి. కామం లేకుండా కామం లేని కథను కామంతో ఎలా రాస్తావు అలా రాయాలన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు ఎవరైనా కళ్ళు మూసుకొని బొమ్మ తెస్తారు, గుడ్డిగా కళ్ళు మూసుకొని బొమ్మ దించాలి, గుడ్డిగా దించాలి, మళ్ళీ ఒక ప్లాన్ ప్రకారం దించద్దు, దించకుండానే బొమ్మ రావాలి అట్లా అన్నట్టు. కానీ వీడి మీద నటన కానీ పాట కానీ ఎట్లా రావాలంటే మన హెయిర్ స్టైల్ కానీ సినిమాటిక్ స్టైల్లో రావాలంటే ఇప్పుడు మనం ఆ వస్తువులు ఉంటాడు, ఏం చేస్తాడు, గిన్నె చూపెడతాడు, కానీ వాడు చూపెడతాడు, గిన్నె అటు ఇటు తిప్పి చూపెడతాడు కదా. అట్లా మన శరీరం, మన హెయిర్స్, మనల్ని మన నటన అలా కావాలంటే ఒకటి చేస్తే ఒకటి చూపిస్తుంటే వస్తే ఎట్లయితే అలా అవుతూ ఉండాలి మనము, ఫేస్ అండ్ హెయిర్స్ అంతా. అంతేగాని మనం కావద్దు, మనం కనిపించద్దు. కంటెంట్ ఎలా చెప్పాలి, ఎలా ఉండాలంటే ఉల్టా చెప్పడం. ఇప్పుడు ఒక బండి ముందు పోతే వెనక పోతే ఎట్లా ఉంటుంది, అట్లా ఉల్టా చెప్పాలి. మళ్ళీ ఉల్టా చెప్పాలి అంటే అన్నం తింటాం కానీ వాంతులు అయితే తింటుంది, అది ఉల్టా కదా. ఆ ఉల్టాగా చేయాలి మళ్ళీ. అట్లా అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఒక మనిషి చంపడమే నేరం అంటే చంపి శవాన్ని మాయం చేసి మళ్ళీ మామూలుగానే ఉంటాడు. ఏమి విరిగినట్టు వాడిని ఎవరైనా గుర్తుపడతాడు, ఇక వాడే బాధపడతాడు, వాడే పోలీసులు వ్యవహరిస్తాడు, ఎవడు వాడని చెప్తాడు. అప్పుడు ఎప్పుడు తెలియదు కదా. అట్లా అన్నమాట. కంటెంట్ అట్లా చెప్పాలి. నెగిటివ్గా చెప్పొద్దు, అది ఏర్పడకుండా పాజిటివ్గా చెప్పాలన్నట్టు. చెప్తే అది పాజిటివ్ అవుతుంది కదా, నెగిటివ్ అనేది తెలియదు, ఎక్కడ సాక్ష్యం ఉండదు. అట్లా చెప్పాలి కంటెంట్ ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఒక యాక్టెంట్ అనేది అది మనకు కూడా తెలియదు, యాక్టెంట్ అయిద్దని మనకు తెలుసా? తెలియదు. అట్లా పొద్దుంటే ₹1,00,000 దొరకచ్చు, మళ్ళీ వచ్చేసి అవి మనకే తెలియకుండా జరుగుతాయి. ఇవి ప్రమాదాలు అనుకుంటారు నెగిటివ్, కానీ పాజిటివ్గా అంతే. మనకు ఒక గుడ్ గురించి, నార్మల్గా గురించి ఏదైనా తెలియకుండా జరగాలి, అది జరిగితేనే వినోదంగా ఉంటుంది. తెలిసి చేస్తే స్క్రిప్ట్ అవుతుంది, బోర్ ఉంటుంది అనమాట. ఆడియన్స్కు మనం చెప్పడం బోర్ ఉంటుంది, వాళ్ళకి వినడం బోర్ ఉంటుంది. ఒక అవాస్తవాన్ని వాస్తవంగా సినిమాలలో ఎలా చెప్తారు, కథల్లో ఎలా చెప్తారు అంటే మనకు రాత్రి కల్లో వచ్చింది, ఒక శ్రీదేవిని పెళ్లి చేసుకున్నామని చెప్తే ఎవరు నమ్ముతారా? నమ్మరు. మాధురి దీక్షని పెళ్లి చేసుకున్నంటే నమ్మరు. ముఖ్యమంత్రి అయినా రాత్రి అంటే నమ్మరు. ప్రైమ్ మినిస్టర్ అయినా నాకు కోట్లు దొరికినాయి, కోట్ల వర్షం మా ఇంట్లో కురిసిందంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే అందరికి వస్తాయి కళ్ళు, మాకు కూడా వస్తాయి, పగటి కళ్ళు కాలకు, రాత్రి కళ్ళు కాలకు అంటారు. కానీ శ్రీదేవిని పెళ్లి చేసుకున్నా నిజంగా శ్రీదేవిని చూపెట్టిండు అనుకో ఒక ముచ్చగాడ, అరే అని ఆశ్చర్యపోతారు. కోట్లు దొరికిన కళలో అని చెప్పిన, కానీ ఆ కోట్లు నిజంగానే చూపెట్టిన, ఇంటి నిన్న కోట్లు ఉన్నాయి. అరే నిజమే, నా పైసలు మన కురిసింది ఇంట్లో రాత్రి, ఓ నిండుతానే అంటే నిజంగా చూస్తే ఇంట్లో నిజంగానే కొడుతుంది అనుకో, అరే అంటారు. వాస్తవం అయితే నమ్ముతారా? ఇగో ఇలా అన్నట్టు మీరు అవాస్తవాన్ని, అబద్ధాన్ని చెప్పాలి, కానీ అబద్ధంగా చెప్పకూడదు. చెప్తే ఎవరు నమ్మరు, అబద్ధమే అనుకుంటారు, అందులో బద్ధత ఉండదు. కాబట్టి అయితే అలా బద్ధత ఉండాలి అంటే అబద్ధం చెప్పినా అది నిజం కావాలి, నిజంగా ఉండాలి. అలా ప్రూవ్ చేయాలంటూ సాక్ష్యాధారాలతో సహా 100% నిజంకి ఉండే లక్షణాలు ఉండే నిజంగా చెప్పాలి, కానీ అబద్ధమే. అలా చెప్తే నమ్ముతారు. కంటెంట్ ఇలా క్రియేట్ చేయాలి. ఒక షార్ట్
ఇండియాని ఎలా క్రియేట్ చేయాలంటే మామూలుగా సీసీ కెమెరాలో ఒక వీడియో కెమెరాలు ఏం చేస్తాం, వెళ్ళి మనకు తెలియకుండా మనం పడతాం కదా సీసీ కెమెరాలో, దొంగలు ఏం చేస్తాను, దొంగతనం ఎట్లా చేస్తాను, ఆడ కొట్లాటైతే ఎట్లా జరిగింది అనేది సీసీ కెమెరాలో పడుతుంది. అది వీడియో కూడా అట్లే తీస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఏం చేయలేదు, అక్కడ దొంగతనం చేయలేదు, కొట్లాడలేదు. కానీ ఒకవేళ మనం కొట్లాడితే సీసీ కెమెరా ఎట్లా పడుతుంది, మనం దొంగతనం చేయలేదు కానీ నిజంగా ఒకవేళ దొంగతనం చేస్తాడు ఎట్లా పడుతుంది అనేది తీస్తే ఎట్లుంటుందో అట్లా జీవితాన్ని తీయండి, జీవితాన్ని రాయండి. కథ అయినా అంతే, రాస్తే ఎలా ఉంటుంది, గదే కథ, గదే కంటెంట్, గదే సినిమా. షార్ట్ ఫిల్మ్ షూటింగ్ ఎట్లా తీయాలంటే, ఇప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఏం చేస్తున్నాడు అనేది ఇక్కడ ఈ రూమ్ నుండి చూడకుండా చెప్పాలి. అంటే అది చెప్పడం సాధ్యమేనా? సాధ్యం. మరి ఎట్లా సాధ్యమైంది? సేమ్ టాలీ అయింది. అతను ఎక్కడో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, తెలియకుండా ఇతను ఎలా చెప్తున్నాడు. అట్లా వేరు సన్నివేశాలన్నీ కలుపుతారు అన్నట్టు. కలిపి ఎక్కడెక్కడో షూటింగ్ చేసాడు, గోవా, ఇండియా అక్కడిక్కడ చేసి అన్నీ ఒకే చోట జరిగినట్టు మనకు సినిమాలో 3 గంటల సినిమా చూపెడతారు. కానీ ఎక్కడెక్కడో ఎన్నో గ్యాప్ వచ్చి అప్పుడప్పుడు చూస్తారు. అట్లా ప్రతి సన్నివేశం కూడా వేరుగా తీసి వరుసగా జరిగినట్టు చూపెడతారు. మన కళ్ళ ముందు ఒక విషయం జరిగింది, ఒక గొడవ జరిగింది, వరుసగా జరుగుతుంది, మధ్యలో గ్యాప్ రాదు, వేరు యాడ్ చేయరు కదా ఆ గొడవలో. అలా గొడవ కళ్ళ ముందు జరుగుతుంది ఎట్లుంటారు, అలా వేరు తీసి కూడా అన్ని ఒకటేసారి యాడ్ చేస్తారంటూ, ఒకేసారి జరిగినట్టు చూపెడతారంట. అట్లా తీయాలంటే కంటెంట్ రాయడమైనా, చెప్పడమైనా, ఆలోచించడమైనా, భావమైనా, నటనైనా, సినిమా షూటింగ్ అయినా అట్లా చేయాలి. కంటెంట్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు అని ఒక ఆనందన భావం, ప్రేమలో బాధపడ్డప్పుడు ఇట్లా చెప్తారు. ఇవన్నీ ఎట్లా అంటే, రాముడిని దేవుడిగా పరిచయం చేస్తే దేవుడు ఇట్లున్నాడు అనే భావం కలుగుతుంది. రావణుడు రాక్షసుడు అంటే కూరలు, దయ్యం ఇట్లా పెట్టి ఉంటాయి కదా, రాక్షసుడిని పరిచయం చేసే కాబట్టి అలా భావించుకుంటాను. కానీ రావణాసురుడిని కూరలు, దయ్యంలాగా పెట్టి రావణాసురుడు దేవుడు అంటే దేవుడనే భావం కలుగుతుంది. రావణుడు శాంత స్వభావంతో ఎట్లుంటాడు, ఆయన రాక్షసుడిని పరిచయం చేస్తే రాక్షసుడనే భావం కలుగుతుంది జనాలకు. మనం ఎట్లా పరిచయం చేస్తే అట్లా చూపించే విధానం బట్టి వాళ్ళు అర్థాలని అర్థం చేసుకుంటారు ఆడియన్స్. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, లేదా ఒక సినిమా షూట్ ఎట్లా చేయాలి సన్నివేశాన్ని అంటే, మనం కొత్త ప్రదేశం పోతాం, కొండ అనుకుందాం, పోతే ఏం చేస్తాం, ఎక్కడ అనుకూలంగా ఉంటుంది ఆడ కూర్చోం, ఈడ అనుకూలంగా ఉంటే ఈడ మంచిగా ఆడ కూర్చోం, ఈడ నీళ్ళు ఈడదా అనుకుంటాం, ఆడ గాలి మంచిగా అనుకుంటాం, ఇక సాఫ్ ఉన్నది అనుకుంటాం, ఇట్లా మనకు అనుకూలంగా నచ్చిన చోటు కూర్చుంటాం. కానీ ఖచ్చితంగా ఇలాగే కూర్చోవాలి, ఇక్కడే కూర్చోవాలి లేదు కదా. అట్లా అనమాట సినిమా సన్నివేశం ఎలా అంటే, ఒక రూల్ రెగ్యులేషన్ లేదు, మంచిగా వచ్చేటట్టు, అందంగా వచ్చేటట్టు, ఆడియన్స్ నచ్చేటట్టు ఉంటుంది, సెన్స్లెస్గా ఉండకుండా సరిపోయింది అట్లా. ఇప్పుడు మనం పెద్ద కాకపోతే లైట్లు, వెలుగులు, మెరుపులు, జిలుగులు ఎన్నో పెడతారు కదా, పెట్టి అన్ని పెడితే మనం అవన్నీ మనకు అవసరం లేదు. ఆడ వస్తువు మాత్రమే కొనుక్కుంటాం, మనకు కావాల్సింది 100-1000 ఇచ్చే వస్తువు కొనుక్కుంటాం. కానీ ఆడ కోట్ల మరమ్మతు చేసి లైట్లు పెడతారు కదా, అవన్నీ మనకు అవసరం లేదు కదా. అట్లనే సినిమా అనేది స్టైల్స్, ఫ్యాషన్స్, డ్రెస్లు, స్టాస్, ఫ్యాషన్స్, ఇట్లా ప్రపోజ్ చేయడం, ఎగురు దునుకుడు, ఫైట్లు, యాహూ, డిషుమ్ ఇట్లా అన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా వడ్డీ అంటే అట్రాక్షన్ చేయడానికి, ఓకే. కానీ కంటెంట్ ఒక్కటే మనకు ఆడియన్స్ కావాల్సింది. కానీ ఆ కంటెంట్ని ఇలా చెప్తారు అనమాట ఎంటర్టైన్మెంట్గా. కానీ మనం ఏం చేస్తాం, కంటెంట్ని కాకుండా డిషుమ్ ఐగుడు, యాహూ, మ్యూజిక్ అవి తీసుకుంటారు జనం, అదే సినిమా అనుకుంటారు. కానీ కాదు, కంటెంట్ ఉండాలి. కంటెంట్ లేనిది నడవదు, ఆర్టికల్ అయినా అంతే. మామూలుగా మనం సినిమాని చూసి ఒక ప్రేక్షకుడిగా సినిమా చూసి డైరెక్టర్ కావాలనుకుంటాం, రైటర్ కావాలనుకుంటాం, హీరో కావాలనుకుంటాం, ఫైటర్ కావాలనుకుంటాం, డాన్సర్ కావాలనుకుంటాం, సెక్స్ సీన్ చేసుకుంటాం. కానీ తప్పు, నిజ జీవితమే ఒక రోల్ మోడల్గా తీసుకోండి. నిజ జీవితం సినిమా తీసుకొని దాన్ని ప్రేక్షకుడిగా చూడండి. చూస్తే అందులోనే రచయిత ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు, అందులోనే రచయిత ఉంటాడు, నటీనటులు ఉంటారు, స్క్రిప్ట్ ఉంటుంది, కథ ఉంటుంది. ప్రేక్షకుడుగా మీరు ఉండాలి, నటీనటులుగా ఉండాలి. ఆ విధంగా చూసుకొని అప్పుడు దానికి మీరు డైరెక్టర్ కావాలి, యాక్టర్ కావాలి, రైటర్ కావాలి, ఇట్లా ప్రేక్షకుడిగా ఇవి తీసుకోండి నిజ జీవితానికి చూసుకొని. ఆ విధంగా నిజ జీవితం అనే దానికి నిజ జీవితం అనే సినిమాని రోల్ మోడల్ తీసుకొని మళ్ళీ నిజ జీవితాన్ని నిర్మించండి. నిజ జీవితం అనే సినిమాని నిర్మించండి, గది సినిమా అంటే. ఇప్పుడు డైరెక్టర్ కావాలనుకున్నాడు, రచయిత కావాలనుకున్నాడు, సినిమాగా చూసి దాని నుండి తీసుకొని మాత్రమే మీరు సినిమాలు తీయకండి, షార్ట్ ఫిల్మ్స్ తీయకండి. జీవితాన్ని చూడు, జీవితాన్ని సినిమాగా చూడు, జీవితానికి ప్రేక్షకుడిగా, జీవితానికి డైరెక్టర్గా చూడు, జీవితాన్ని డైరెక్షన్ చేయి, చేసి ఆ జీవితాన్ని సినిమాగా జీవితాన్ని సినిమాగా చూడు, జీవితానికి ప్రేక్షకుడిగా చూసి, జీవితాన్ని సినిమాగా చూసి అందులో ఉన్న ట్రిక్స్, టెక్నిక్స్ తెలుసుకో. ఒక దర్శకుడు, సినిమా దర్శకులు ఎలా చేస్తారో ఆ విధంగా జీవితం అనే సినిమాలో ట్రిక్స్, టెక్నిక్స్ ఎలా ఉంటాయి, ఫోటోగ్రఫీ ఎలా ఉంటుంది, కథ ఎలా ఉంటుంది, పాట ఎలా ఉంటుంది చూసి నేర్చుకొని మళ్ళీ జీవితాన్ని నిర్మించు. జీవితం అనే సినిమాని నిర్మించు, జీవితం అనే సినిమాకు డైరెక్షన్ చేయి, జీవితం అనే సినిమాకు ప్రేక్షకులకు నచ్చేలాగా
నువ్వు జీవితం అనే సినిమాకు ప్రేక్షకుడు కనుక జీవితం అనే సినిమాకు ప్రేక్షకుడిగా జీవితం అనే సినిమాకు ప్రేక్షకులకు నచ్చేలాగా అది సినిమా ప్రేక్షకుడు కాదు, జీవితం అనే సినిమాకు ప్రేక్షకుడుగా వాళ్ళకు నచ్చేలాగా అది జీవితం అనే ప్రేక్షకుడిగా అది. ఇట్లా పొట్టు మీద కారం చల్లినట్టు ఎందుకు ఎట్లా చేస్తారు కంటెంట్ అంటే అదే కదా, పొట్టు మీద కారం చల్లితేనే కదా నొప్పి పెడుతుంది, నొప్పి మీద మళ్ళీ కొడితే నొప్పి పెడుతుంది, కానీ వట్టికాడ నొప్పి పెడితే ఉండదు. అట్లా అన్నట్టు నెట్టి కంటెంట్ ఇట్లా చేస్తారు. ఇది ఎట్లుంటుంది అంటే ఒక అమ్మాయి నగ్నంగా చూపెడితే ఏం లేదు, కామన్గా ఉంటుంది. కానీ ఒక అమ్మాయి స్కర్ట్ వేసుకొని లేపింది అనుకో, అది చూపెట్టింది అనుకో, అదే కానీ అబ్బాయి ఏం చూపెట్టింది రావు అంటారు, తెగించింది రాదు ఈ పది తెగించింది అంటారు. నగ్నంగా ఉన్నదని అన్నారు, కానీ లంగలేపు చూపెడితేనే కదా తెగించింది అంటారు. ఒక కంటెంట్ ఇది అనమాట. పొట్టు మీద కారం వేయడం అంటే ఇట్లుంటుంది అన్నట్టు. కంటెంట్ వివాదాస్పద కంటెంట్ ఆర్డర్ చేస్తుంటారు, ఇట్లుంటుంది. ఏ కంటెంట్ అని ఇలాగే పుడుతుంది. అలా కంటెంట్ ఎవరిని హీరో చేస్తే వాడు హీరో అవుతాడు అన్నట్టు. ఒకప్పుడు రాముడికి దేవుడు అన్నారు, అట్లా ఉండే. ఇప్పుడు ఒకప్పుడు మగవాళ్ళు దేవుళ్ళు అన్నారు, ఇప్పుడు మగవాళ్ళు విలన్గా ఫెమినిజం వచ్చినాక చూస్తున్నారు కదా. ఒకప్పుడు సీతా సావిత్రి అంటే గొప్ప ఆదర్శవంతురాలు అనేది. కానీ ఇప్పుడు ఏమంటారు, లంజ కూడా కులం చేయడం సుగంధం కదా, తప్పేందని ఫెమినిస్టులు వాదిస్తున్నారు, దానిలో తప్పేదంటున్నారు. ఒకప్పుడు చిన్నోని చేసుకోవాలి వయసులో, ఇప్పుడు పెద్దోని చేసుకున్నారు, దానిలో తప్పేందని అంటున్నారు. అంటే అది కూడా రైట్ అయింది. మహిళా సమస్యలు గొంతెత్తి అరుస్తున్నారు, ఫెమినిజం పురుషులను వ్యతిరేకిస్తున్నారు. ఒకప్పుడు పురుషులను దేవుళ్ళు అన్నారు, ఆడవాళ్ళే. ఇక్కడ పురుషులు ఆడవాళ్ళని ద్వేషిస్తున్నారు. ఏది హైలైట్ అయితే అది టాప్ అయింది అట్లా అన్నమాట. ఒక యుగంలో ఒకటి ఫ్యాషన్ ఉంటుంది, ఒక యుగంలో ఒకటి ఫ్యాషన్ ఉంటుంది, అట్లా అన్నమాట. అందరూ విలన్ కూడా హీరో అయ్యండి కొన్ని సినిమాలు, తెలుసు కదా. కల్నాయకుల విలన్ కూడా హీరో అవుతాడు కదా, అట్లుంటుంది అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే పుండు మీద కారం చల్లినట్టుగా కంటెంట్ చేస్తాను అంటున్నాను. అంటే మగవాళ్ళు స్తబ్దుగా ఉండే రోజుల్లో, సాంప్రదాయమైన రోజుల్లో దాన్ని బద్దలు పెట్టినట్టు మీరు పొడుగుంటుంది, పొద్దున్న లేస్తుంది, నేను ఆడలే నడతాను, ఆడలే సెక్స్ గురించి నడతాను, అవి చెప్పిన నిమిషాలు చెప్తాను. ఇది ఎట్లా అంటే పొడి మీద కారం వేసినట్టు ఉంటుంది. కాబట్టి స్క్రిప్టెడ్ అని పాజిటివ్గా ఇస్తానంట. కారం వేస్తే నెగిటివ్ దొంగ అంటారు, కానీ పాజిటివ్గా కారం ఇస్తాను. ఇప్పుడు మెడిసిన్ పెడితే ఎట్లా పెడతారో అలా పెడుతున్నారు. ఇప్పుడు ఫెమినిజం అనేది మా మహిళల సమస్యలు అంటూ గొంతెత్తరిస్తే అది మహిళల సమస్యలకు హక్కులు ఉన్నాయి కదా, ఆ విధంగా పొన్ను మీద కారం వేస్తారు, కానీ పాజిటివ్గా ఇస్తారు అన్నట్టు. ఇట్లా అన్నట్టు అడల్ట్ కంటెంట్. అందరూ ట్రెడిషనల్గా ఉన్నప్పుడు గుడిలో వ్యభిచారం చేసినట్టు ఉంటుంది అనమాట. గుడిలో వ్యభిచారం చేస్తే తప్పు కదా అని అంటే తప్పే ఉన్నది, కోరికల్లో కాగలుగుతుంది అంటూ దాన్ని రీజన్ చెప్తానంట. ఈ విధంగా కంటెంట్ తయారు చేస్తానంట, వివాదాస్పద కంటెంట్. ఇప్పుడు సినిమాల్లో ఎందుకు నటిస్తారు, స్క్రీన్ మీద ఎందుకు కనిపిస్తారు, గ్లామర్, గొప్ప కోసం, డబ్బుల కోసం కాదు, గొప్ప కోసం కదా. డబ్బుల సంగతి తర్వాత, గొప్పగా ఉంటుందనే కదా. అట్లనే కంటెంట్ కూడా అంతే ఉంటుంది, గ్లామర్ కోసం కంటెంట్ తయారు చేస్తారు. సృష్టించబడ్డది అంటే మంచి వాడికి గుర్తింపు ఉంటుంది, మంచితనం, ఫ్యాషన్. హీరోయిన్ వాళ్ళు కనిపించాలి, డ్రెస్లు వేసుకుంటే ఫ్యాషన్, అందరు ప్రభావపడతారు కాబట్టి పబ్లిసిటీ అవుతుంది, సెలబ్రిటీ అవుతుంది. విలని హీనుడు కాబట్టి వాడిని హీనంగా చూస్తారు కాబట్టి విలన్ తయారు చేస్తారు. అట్లా అన్నమాట. కంటెంట్ ఇలా తయారు చేయాలి. అలా కంటెంట్ ఎవరిని హీరో చేస్తే వాడు హీరో అవుతాడు అన్నట్టు. ఒకప్పుడు రాముడికి దేవుడు అన్నారు, అట్లా ఉండే. ఇప్పుడు ఒకప్పుడు మగవాళ్ళు దేవుళ్ళు అన్నారు, ఇప్పుడు మగవాళ్ళు విలన్గా ఫెమినిజం వచ్చినాక చూస్తున్నారు కదా. ఒకప్పుడు సీతా సావిత్రి అంటే గొప్ప ఆదర్శవంతురాలు అనేది. కానీ ఇప్పుడు ఏమంటారు, లంజ కూడా కులం చేయడం సుగంధం కదా, తప్పేందని ఫెమినిస్టులు వాదిస్తున్నారు, దానిలో తప్పేదంటున్నారు. ఒకప్పుడు చిన్నోని చేసుకోవాలి వయసులో, ఇప్పుడు పెద్దోని చేసుకున్నారు, దానిలో తప్పేందని అంటున్నారు. అంటే ఆంటీలు కుర్రాలను ఇష్టపడతారు ఎందుకని ఆడవాళ్ళు అడుగుతుంటారు. ఆంటీలు కుర్రాలను ఇష్టపడతారంట, కుర్రాలు ఆంటీని ఇష్టపడతారంట చెప్పుకుంటారు కదా. ఇది ఎట్లాంటిదంటే కామన్ అనమాట. నల్ల రంగులో నల్ల రంగు లాంటిది, అది ప్రత్యేకంగా కనబడుతుందా, కనబడదు. కానీ నల్ల రంగులో తెల్ల గీత గీసినట్టు గీతే అది అందరికి కనబడుతుంది కదా. అలా చెప్పుకుంటున్నారు దీని గురించి, అందరు భగ్నవేదన అవుతున్నారు. కానీ ఇది కామన్ అనమాట, నలుపులో నలుపు లాంటిదే, కానీ తెలుపు గీసి చెప్తున్నారు అనమాట. అదే కంటెంట్ కూడా ఇలాంటిది అనమాట. ఒక కంటెంట్ కూడా నల్ల రంగులో నల్ల రంగు లాంటిది ఒరిజినల్గా, దాన్ని తెల్లగా రంగు గీసి గీత ఎట్లుంటుందో అట్లా చూపెడుతుంది, కంటెంట్ అవుతుంది. సినిమాలో పాట రాసినాడు, దానికి ట్యూన్ రాయలేడు, ట్యూన్ తయారు చేయలేడు, మ్యూజిక్ డైరెక్టర్ లాగా. ట్యూన్ తయారు చేసినాడు, పాట పాడలేడు, అది వేరేటోడు. పాట పాడినాడు, మళ్ళీ వీడియో చేయలేడు, అది డైరెక్టర్ చేస్తాడు. ఇన్ని ఉంటాయి కదా. అట్లనే ఒక్కడే ఇవన్నీ చేస్తే ఎట్లుంటాయి అట్లా. మీరు ఒక కంటెంట్ తయారు చేయాలంటే స్టైల్గా, ఫ్యాషన్గా ప్రపోజ్ చేసినట్టు ఫీల్ అవుతారు కదా. అయితే దాని విశేషం సందర్భం చేయాలి, క్రియేట్ చేసి దానిలో స్టైల్గా ప్రపోజ్ చేసినట్టు పెట్టాలి. మాటలు మళ్ళీ క్రియేట్ చేయాలి, ఆ మాటలు సమయానికి సందర్భం తగ్గట్టు మాటలు సృష్టించాలి. ఇలా అన్నీ మీరే చేయాలంటే ఇలా చేస్తే కంటెంట్ అవుతుంది.